నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఇవాళ మీ అందరికీ మరొకసారి కనుమ శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి, అలాగే భోగి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ వీడియోలో మనం అనగనగా ఒకరోజు సినిమా, నవీన్ పోల్శెట్టి గారు నటించిన సినిమా ఎన్ని కలెక్షన్స్ సాధించింది, సినిమా ఎలా ఉండింది, ఆల్రెడీ మనం వీడియో అయితే చేశాము. హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా అయితే కలెక్షన్స్ అయితే వసూలు చేసిందనమాట. అవన్నీ ఈ వీడియోలో, అలాగే శర్వానంద్ గారు నటించిన నారీ నారీ నడుమరారి సినిమా ఎలా ఉంది, ఆ విశేషాలు కూడా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి, భోగి అండ్ కనుమ శుభాకాంక్షలు. అనగనగా ఒకరోజు సినిమా అయితే మాత్రం రికార్డ్ కలెక్షన్స్ అయితే నమోదు చేస్తుందని చెప్పుకోవాలి. బాక్స్ ఆఫీస్ ట్రేడ్ పండితులు కూడా షాక్ అయ్యే విధంగా ఉన్నాయి కలెక్షన్స్. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ 22 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది. టీం అయితే మాత్రం పోస్టర్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఇది ఒక మీడియం సైజ్ హీరోల్లో మాత్రం ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. నవీన్ పోల్శెట్టి గారి గ్రాఫ్ అయితే డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆయనకున్న ఒక టాలెంట్, నవ్వించడం అనే ఒక టాలెంట్ అందరికీ దొరకదు. ఒక హీరోగా ఆయనైతే సక్సెస్ఫుల్గా అయితే దూసుకెళ్ళిపోతున్నారనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్, హీరో హీరోయిన్ మధ్య కాంబినేషన్ అయితే సూపర్గా కుదిరింది. అందువల్ల ఈ సంక్రాంతికి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏరియాలో అయితే కలెక్షన్స్ అయితే దుమ్ము దులిపేసింది అనమాట. ఇకపోతే సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే మన నైజాంలో దాదాపు 3 కోట్ల చిల్లర షేర్ అయితే వసూలు చేసింది. ఇకపోతే సీడెడ్లో కూడా దాదాపు 98 లక్షల షేర్ అయితే వసూలు చేసింది. ఇకపోతే ఉత్తరాంధ్రలో దాదాపు 1 కోటి రూపాయల దాకా వసూలు చేసింది. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆల్మోస్ట్ పెద్ద హీరోల రేంజ్లో వచ్చాయన్నమాట. 40-50 లక్షల రూపాయలు, ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఇకపోతే గుంటూరులో కూడా రికార్డు కలెక్షన్స్ అయితే వసూలు చేయడం 40 లక్షల రూపాయలు. అలాగే కృష్ణాలో కూడా ఒక 50-60 లక్షల రూపాయలు. నెల్లూరులో కూడా దాదాపు 40 లక్షలు. ఆల్మోస్ట్ సినిమా అయితే మాత్రం ఒక తెలుగు రాష్ట్రాల్లోనే 5 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం జరిగిందనమాట. ఇదైతే ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. క్షమించాలి, నైజాంలో దాదాపు 2 కోట్ల చిల్లర చేంజ్ అయితే వచ్చింది. ఓవరాల్గా సినిమా అయితే 5 కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా అయితే మాత్రం రెస్ట్ ఆఫ్ ఇండియా, మిగతా స్టేట్స్ అన్నీ కలుపుకుంటే దాదాపు 30 లక్షల రూపాయలు వరల్డ్ వైడ్ అయితే. ఇకపోతే ఓవర్సీస్లో అయితే మాత్రం సినిమా రికార్డ్ కలెక్షన్స్ అయితే దూసుకెళ్ళిపోతుంది. ఓవర్సీస్లో ఆల్మోస్ట్ 2,50 లక్షల రూపాయలు అయితే షేర్ అయితే వసూలు చేసింది అనమాట. ఓవరాల్గా సినిమా అయితే రికార్డ్ కలెక్షన్స్ 8 కోట్ల రూపాయల పైనే షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. 22 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి మీడియం సైజ్ హీరోల్లో. మరొకసారి తన సత్తా అయితే చూపించుకున్నారనమాట అని నవీన్ పోల్శెట్టి గారు. కంగ్రాచులేషన్ నవీన్ గారు, మీ టాలెంట్కి ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ మామూలుగా లేదు. రెస్పాన్స్ అయితే సూపర్ అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే మాత్రం థియేటర్లో. ఇకపోతే నారీ నారీ నడుమరారి శర్వానంద్ గారి యాక్టింగ్కి, సినిమాకి కూడా మంచి హిట్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది అనమాట. కానీ పండగలో మెయిన్ పాత్ర మొత్తం అనగనగా ఒక రాజు, మనశంకర్ వరప్రసాద్ మాత్రం మ్యాక్సిమం కలెక్షన్స్ అయితే కొల్లగొట్టేస్తున్నాయి. సినిమా అయితే ఒక రేంజ్లో ఆడుతున్నాయి. కాబట్టి మరిన్ని ఈ పండగ అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా ఫాలోడ్ బై థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 4-5 రోజుల్లో భారీ కలెక్షన్స్ వసూలు చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి మరిన్ని కలెక్షన్లు వచ్చి సినిమా పండితులు, సినిమా ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేయాలని ఈ సినిమాలు నటించిన వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ నవీన్ పోల్శెట్టి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు మరొకసారి కోరుకుంటూ. 22 కోట్ల గ్రాసు, 8 కోట్ల షేరు, ఇది రికార్డు. మరిన్ని వీడియోల కోసం మీరు చెంచయ్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన వ్లాగ్ ఇవాళ. తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకున్నంతవరకు సెలవు. మరొకసారి బాయ్ బాయ్.